మనకి ఎస్బీఐ నోటిఫికేషన్ వచ్చింది కదండి. దీంట్లో మనకి ఏంటంటే టోటల్ వేకెన్సీస్ వచ్చి 5180. కొంతమంది డౌట్ ఏంటంటే చాలా తగ్గిపోయిన అనుకుంటారు. కాదండి, ఏపీలో మనకి లాస్ట్ టైం మనకి 50 ఉంటే ఇప్పుడు మనకి దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏంటంటే దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు డిగ్రీ చేసినా పర్లేదు, బీటెక్ చేసినా పర్లేదు, ఏ పర్సెంటేజ్ అవసరం లేదు. ఏజ్ వచ్చి మనకి 20 to 28 years అన్నాడు. సో ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, పీడబ్ల్యూడీకి ఉంటుంది కదా, అవన్నీ కామన్ గానే ఉంటాయి. తర్వాత దీని ప్రాసెస్ వచ్చి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఎల్పీటీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎల్పీటీ అంటే ఏంటంటే కనుక వేరే స్టేట్ లో మనం అప్లై చేసినప్పుడు అక్కడ మనకి లాంగ్వేజ్ అయితే కనుక ఎగ్జామ్ పెడతారు, అది ఫెయిల్ అయితే కనుక జాబ్ మనకి ఎవరు. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్ లో ఉంది, మనకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి మనకి నవంబర్ లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక లాస్ట్ డేట్ మనకి అప్లై చేయడానికి 26th August అండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి జనరల్ కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్సీకి 750 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి నిల్లండి. తర్వాత మనం చెప్పాను కదా, ఆంధ్ర పోస్టులు మనకి 310 ఉన్నాయి. తర్వాత తెలంగాణ పోస్టులు ఏమో 250 ఉన్నాయి. కర్ణాటక పోస్టులు ఏమో మనకి 270 ఉన్నాయి. తర్వాత మనకి ఈ వీడియో పూర్తి మామూలుగా ఏంటంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని, అంటే కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ మనకి ఎలా ఇచ్చాడు క్వశ్చన్లు, ఆ ప్యాటర్న్ అంతా ఫుల్ వీడియో అనేది మనకి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి.